అందరికీ నమస్తే. మనం అయితే పాలకుర్తి నియోజకవర్గం స్థానిక ఎన్నికల్లో దేవరకుల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో సీనియర్ నాయకుడు చింతరవి ఇప్పుడే గెలుపొందడం జరిగింది. సుమారు 300 ఓట్ల అధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ గ్రామ యువకులు కానీ భారీ ఎత్తున మాత్రం విజయోత్సవ సంబరాలు చేసుకున్నట్టు మాత్రం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా చింతరవి గారి గెలుపు కోసం సంబంధించి వెంకన్న సార్ మాత్రం సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక్కడ సార్తో మాట్లాడే నమస్తే. ఇది సమిష్టి విజయం. అందరూ కలిసికట్టు పనిచేసారు. చింతరవి మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నాడు. మొదటి నుంచి అందరికి కలుపుకొని పోయిండు. అందరితో పంచుకున్నాడు. అన్ని వర్గాలను కలుపుకొని పోయిండు. అందరితో పంచుకున్నాడు. 300 మా అంచనా 300 అంటారు, కొందరు 350 అంటారు, 400 కావచ్చు. కానీ ఇప్పుడు అందరూ చేతులెత్తేసి బయటకు వచ్చారు. మేము 300 తోటి గెలిచాం. ఇది నేను కష్టపడకున్నా మా గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. నేను నాకంటే ఎక్కువ ఈ గ్రామ ప్రజలు అతను ఎంత ఉన్నారు. గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఎంత ఉన్నారు. నరేందర్ గారి సోనార్ సార్ గారి ప్రతి ఒక్కరు నాకంటే ఎక్కువ. వీళ్ళు లోకల్ వాళ్ళు ఎక్కువ. అందరినీ కలుపుకొని పోయిండు. రవి అంటే వాళ్ళు అందరినీ కలుపుకొని పోయిండు. రవి అనే వ్యక్తిగా కొన్ని ఆరోపణలు చేసిన ఆరోపణలు వీటితో తేలిపోయినాయి. అవి అసత్యాలని తేలిపోయినాయి. అసత్యమైన ఆరోపణలు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అందరితో కలిసి ఉన్నాడు. ఒక్కరికని కాదు, ప్రతి ఒక్కరితోటి కలిసి ఉన్నాడు. ప్రతి ఒక్కరితోటి వీళ్ళు వాళ్ళు అని కాదు, అందరినీ కలుపుకొని పోయిండు. ఇప్పుడు వాడు 4 గెలిచినాయి. బట్ సర్పంచ్ వచ్చరికి 300 తోటి గెలిచినామంటే రవి మీద ఉన్న నమ్మకంతో గెలిచినాం. ఇది ఏదైనా సమిష్టి కృషి. అందరు సమిష్టి కృషి, ఒకరి కృషి కాదు, సమిష్టి కృషి. అందరు కష్టపడారు. అందరూ రవిని గెలిపించారు. ఈ విజయాన్ని అందరితో పాలు పంచుకోవాలని నేను నా తరఫు నుంచి అందరికీ థ్యాంక్ యూ. రవాణా గెలుపుతో మాత్రం ఊరు మొత్తం వాడవాడ పండుగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇక్కడ మరికొంతమంది మన సీనియర్ నాయకులతో కానీ రవాణా గారిని అభిమానించే సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన రవి గారి గెలుపు కోసం అసలు కష్టపడేటువంటి ఉద్యమకారుని గెలిపింది. ఈ రోజు కాంగ్రెస్ కంచుగడ్డను పక్కన కొట్టిన ఉద్యమకారుడు రవణ జిందాబాద్. తెలుపు టీఆర్ఎస్ నాయకత్వం వర్ధిల్లాలి. అధిక మెజార్టీతో 350 పైసలకు మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. అప్పుడు ప్రజలు ఎవరు అధైర్యపడద్దు. కామారెడ్డి కూడా గ్రామ ప్రజలు నిధులు నియామకాలు అన్ని వస్తాయి. ఈ రోజు ఎలా 300 పైసలకు మనం వేసామో అదే 300 పైసలతో మాకు అండగా ఉండండి. నిధులు నియామకాలు అన్ని తీసుకొచ్చే బాధ్యత మాది. టీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ అధిష్టానంలో ఉంది, వస్తుంది రాదు అని మాట్లాడే ఏ ప్రజానాయకుడు ఏ ఓటరు అధైర్యపడదు. ఈ రోజు ఎలా గెలిపించుకున్నామో మళ్ళీ రాబోయే రోజులలో 5 సంవత్సరాలకు మనదే పరిపాలన. 5 సంవత్సరాల తర్వాత కూడా మనదే రాజ్యం, మనమే అన్ని నిధులు తెప్పించుకున్నాం. వీళ్ళ వల్ల కాకపోతే మనం అధిష్టానంకి వెళ్దాం, అంత స్థాయి కూడా వెళ్దామని నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. ఎంపీటీసీ జడ్పీటీసీ ఓట్లు కూడా ఇదే విధంగా అధిక మెజార్టీతో గెలిపించాలని నా యొక్క మనవి. మొత్తానికి
ఒకప్పుడు గ్రామ సర్పంచ్ గా పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. రవి గెలిస్తే నేను గెలిచినట్టని వీరస్వామి గారు మాత్రం చాలా కష్టపడి ఆహర్నిశలు కష్టపడి రవి గెలిస్తే నేను గెలిచినట్టని కష్టపడ్డారు. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. అలా ఎట్లా చూస్తారు? కామారెడ్డిగూడెం ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలండి. యువతకు పెద్దపీట వేసింది, యువతకు యువ కిషోరం మా చింత రాజు గారు పెద్దపీట వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కామారెడ్డి ప్రజలందరికీ ఇప్పుడు యువతను ఓడిపోయలేదు, యువతను గెలిపించారు, యువతను ఓడిపోయలేదు, యువతను గెలిపించారు. అట్లా ఏదైతే ఒక వర్గానికి పనిచేస్తాడు రవి అసలు గెలిస్తే గ్రామం అభివృద్ధి చెందాలి. మరి మీరు దీన్ని ఎట్లా భావిస్తారు? మరి గ్రామం ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? చేస్తాము. ప్రజలపై పెట్టుకున్న నమ్మకాన్ని మేము వాళ్ళ కోరికలన్నీ మేము విజయవంతంగా తీరుస్తాము. వాళ్ళకి ఎటువంటి ఆపదలు ఉన్నా కూడా మేము అలాగే మేము వాళ్ళ దగ్గర ఒక కొడుకులాగా మేము వాళ్ళ ఆపదలు నెరవేర్స్తాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమ నాయకుడు ఏమంటే నడుస్తాడు, యువతను మాత్రం ముందుకు తీసుకుపోయినటువంటి మనం మాట్లాడే గెలుపు అనేది ఒకటి. ఈ ఊర్లో ఫస్ట్ టైం ఒక 300 పైన మెజార్టీ గెలిపించిందంటే చింతరావి గారే. మనొక స్టార్టింగ్ పుట్క నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉండి మరి మనం గెలిపించాడు. దయాకర్ రావు నాయకత్వం వర్తిల్లాలి. ఇదే టీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ గుండాలు ఎంతో నిష్ఠగా చేశారు. కానీ బీఆర్ఎస్ రవణ మాత్రం ఒక్కడే, ఆయన వెనక ఎవరు లేరు, పెద్దవాళ్ళు ఒక్కడే ఉండి గెలిపించిన వ్యక్తి మన చింతరావి గారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై చింతరావణ, జై దయాకర్ రావు.